మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాల సాహిత్యంలో ఒక మంచి బాలల కథ మీకోసం. కథ పేరు తాతగారి గది. రచయిత కొత్తపల్లి ఉదయబాబు. ఈ కథ మార్చి 8, 2024 సంచికలో ప్రచురితం. విందాం మరి. ప్రతి ఇంటిలోనూ తాతగారి గది ఎందుకు ఉండాలో తెలిపే ఒక చక్కని కథ తాతగారి గది బాలల కథ మీకోసం. నగరంలో ఉద్యోగం చేస్తున్న గంగాధరంకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కొడుకు, కోడలు ఉద్యోగాలకి, పిల్లలు చదువులకి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం గంగాధరం తల్లిదండ్రులు తమ స్వగ్రామంలోనే ఉన్న 2 ఎకరాల పొలం చూసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేసిన కారణంగా వచ్చే పెన్షన్తో హాయిగా ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారు. ఒక రోజున గంగాధరం తన కార్యాలయపు పని మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఆ పని చూసుకుని బాల్యంలో తనతో కలిసి చదువుకున్న స్నేహితుడైన ప్రభాకరం ఇంటికి చేరుకున్నాడు. ప్రభాకరం గంగాధరాన్ని ఆత్మీయంగా ఆదరించి తన ఇంట్లో ఉన్న తన తండ్రికి, భార్యకి, తన పిల్లలకి స్నేహితుడిని పరిచయం చేశాడు. భోజనాలు చేసిన అనంతరం ప్రభాకరం తన పిల్లలిద్దరినీ దగ్గరికి పిలిచి, పిల్లలు, ఈవేళ మీరిద్దరూ మా గదిలో పడుకోవాలి. తాతగారి గదిలో తాతగారితో పాటు గంగాధరం మావయ్య కూడా పడుకుంటారు, సరేనా అని చెప్పాడు. ఇలా ఇంటికి బంధువులు వచ్చినా, తండ్రి స్నేహితులు వచ్చినా ఆ రోజు తమ తల్లిదండ్రుల దగ్గర పడుకోవడం ఆ పిల్లలకు ఎంతో ఇష్టమైన విషయం. అలాగే నాన్నగారు అని చెప్పి సంతోషంగా తల్లి తండ్రులు పడుకునే గదిలోకి వెళ్ళిపోయారు. గంగాధరం, నువ్వు హాయిగా నాన్నగారితో కబుర్లు చెబుతూ పడుకో, నీకు నాన్నగారి గదిలో పక్క ఏర్పాటు చేశాను. మళ్ళీ లేచి ఉదయమే నువ్వు మీ ఊరు బయలుదేరాలిగా, శుభరాత్రి మరి అని చెప్పి తండ్రి గంగాధరములు తమ తమ పక్కల మీదకు చేరాక ప్రభాకరం వెళ్ళి పిల్లల దగ్గర పడుకున్నాడు. తాతగారి గదిలో మంచినీళ్ళు పెట్టారా అని అడిగిన ప్రభాకరం ప్రశ్నకు అతని కొడుకు, అయ్యో మర్చిపోయాను నాన్నగారు, నేను ఇప్పుడే తాతగారి గదిలో మంచినీళ్ళు పెట్టొస్తాను అని వెళ్ళి ఆ పని చేసి వచ్చాడు. కొడుకును ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు ప్రభాకరం. తనతో కబుర్లు చెబుతూనే నిద్రపోయిన స్నేహితుని తండ్రిని, ఆయన పట్ల పిల్లల ప్రేమని చూస్తుంటే గంగాధరం మనసులో ఎక్కడో సన్నటి నొప్పి ప్రారంభమైంది. ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు. మరుసటి రోజు ఉదయం బయలుదేరి నగరానికి వచ్చేశాడు గంగాధరం. సరిగ్గా ఆ రోజే తన తల్లిదండ్రులు తాము కాశీకి వెళ్లాలనుకుంటున్నామని, ఈలోగా ఎవరినైనా పంపి మనవలకు పిండి వంటలు అందచేద్దామని తాము అనుకుంటున్నామని గంగాధరానికి కబురు చేశారు. ఇప్పుడు పిల్లలకి పరీక్షలు అవి ఏవీ లేవు నాన్నగారు, అందుచేత మీరు రేపే బయలుదేరి వచ్చి 1 వారం రోజుల పాటు మా ఇంట్లో ఉండి ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళండి అని తల్లిదండ్రులను కోరాడు గంగాధరం. తాము వస్తే అనవసరంగా పిల్లల చదువులు పాడవుతాయని, ప్రతి సంవత్సరంలాగే వేసవి సెలవుల్లో మీరే మనవల్ని తీసుకుని గ్రామానికి రావాలని అతని తల్లిదండ్రులు కోరారు. ఈసారి మీరు మా ఇంటికి వచ్చి వారం రోజులు ఉండి కాశీకి వెళ్లాల్సిందే అని గంగాధరం దంపతులు పట్టుబట్టారు. గంగాధరం తల్లిదండ్రులు ఆ మర్నాడే గ్రామం నుంచి బయలుదేరి గంగాధరం ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు రాకముందే గంగాధరం తన పిల్లలిద్దరినీ పిలిచి, తాతగారు, బామ్మగారు మన ఇంటికి వస్తున్నారు. వారిద్దరూ వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచే కాశీకి వెళ్తారు. ఈ వారం రోజుల పాటు మీ గదిలోనే తాతగారు, బామ్మగారు ఉంటారు అంటూ వారితో ఎలా ప్రవర్తించాలో వివరంగా చెప్పాడు. ఆ వారం రోజుల పాటు ఆ గదిని తాతగారి గది అని పిలవాలని కూడా చెప్పాడు. గంగాధరం పిల్లలిద్దరూ సంతోషంగా అంగీకరించారు. తమ పట్ల వారం రోజుల పాటు మనుమలు చూపించిన ప్రేమానురాగాలకు ముగ్ధులైపోయారు గంగాధరం తల్లిదండ్రులు. గంగాధరం భార్య కూడా, తాతగారు గదిలో ఉన్నారమ్మా, ఈ వార్తాపత్రిక ఇచ్చిరా, ఈ మడతపెట్టిన బట్టలు పట్టుకెళ్ళి తాతగారి గదిలో బామ్మగారికి ఇచ్చిరా అని పిల్లలకు ఇచ్చి పంపించేది. ఆ వారం రోజులకే గంగాధరం పిల్లలు అది తమ గది అన్న విషయమే మర్చిపోయారు. తాతగారి గదిలోకి వెళ్ళి నా పుస్తకాలు తెచ్చుకుంటానమ్మా, తాతగారి గదిలోకి వెళ్ళి వాళ్ళకి మా పాఠశాల విశేషాలు చెప్తామమ్మా అని తమ తల్లి అనుమతి తీసుకుని తాతగారు, బామ్మగారులతో ముచ్చట్లో పడిపోయేవారు. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. గంగాధరం భార్య పిల్లలతో సహా వచ్చి తల్లిదండ్రులను కాశీ వెళ్లే రైలు ఎక్కించాడు. ఇంటికి వచ్చాక పిల్లలతో గంగాధరం, ఈ రోజు నుంచి మీరు మీ తాతగారి గదిలోనే పడుకోండి, వాళ్ళు కాశీ విడిపోయారుగా అన్నాడు. అది మా గది కదా అన్నాడు కొడుకు. పిల్లలను దగ్గరకు తీసుకుని గంగాధరం ఇలా వివరించాడు. తాతగారు చిన్నప్పటి నుంచి నేను అడిగిందల్లా కాదనకుండా ఇచ్చి నన్ను ఎంతో ప్రేమతో పెంచారు. అందుకే నేను కష్టపడి చదువుకుని ఇంత మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుని ఈ నగరంలో సొంత ఇల్లు కొనుక్కోగలిగాను. తాతగారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు ఒక గది ఇవ్వగలిగాను. ఇదంతా తాతగారి గొప్పతనమే
అలాగే మీరు కూడా పెద్దయ్యాక మీ ఇంటికి నేను వచ్చినప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తాతగారి పేరు మీద ఒక గది ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మీరు చేసిన పనికి మేమెంతో సంతోషిస్తాం, మీ పిల్లలు కూడా ఎంతో సంతోషిస్తారు. మేం వచ్చి వెళ్ళినందుకు మీ పిల్లలకి మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. తప్పకుండా నాన్నగారు అంటూ పిల్లలిద్దరూ గంగాధరాన్ని వాటేసుకున్నారు. గంగాధరం ఆంతర్యం అర్థం చేసుకున్న అతని భార్య రేపు తమ పిల్లల ఇళ్లల్లో కూడా తమకు తాతగారి గది పేరిట ఒక గది ఉంటుంది. అవును, తాతగారి గది పేరిట ఒక గది ఉండాలి, అలా ప్రతి ఇంటిలోనూ ఉండాలి అనుకుంది సంతృప్తిగా. విన్నారు కదా తాతగారి గది కథ. మరి మీ ఇంట్లో తాతగారి గది ఉన్నదా? ఒకసారి మీ తల్లిదండ్రులను కనుక్కోండి. అది ఎందుకు ఉండాలో కూడా వాళ్ళని అడగండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపు మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.